శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. ఉద్బోధన కార్యాలయంలో పనిచేసిన చంద్రమోహన్ మాతృదేవితో చనువుగా మెలిగేవాడు. ఒకరోజు ఒక వృద్ధ సాధువు అతడితో, నువ్వు అనుకున్నప్పుడల్లా మాతృదేవి వద్దకు వెళ్ళగలుగుతున్నావు, ప్రసాదం స్వీకరిస్తున్నావు, కానీ నువ్వెందుకు ముక్తి కావాలని అమ్మను ప్రార్థించవు అని అడిగాడు. అందుకు చంద్రమోహన్, అదేం గొప్ప విషయం, ఇదిగో ఇప్పుడే వెళ్ళి అడిగి వస్తాను అంటూ గొప్పలు చెప్తూ మాతృదేవిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అప్పుడు మాతృదేవి పూజలో ఉన్నారు. చంద్రమోహన్ ఆమె దృష్టిని ఆకర్షించటానికి గది తలుపు వద్ద నిలబడ్డాడు. కానీ కొంతసేపటికి అతడి శరీరం కంపించసాగింది. మాతృదేవి అతడిని చూసి, ఏం కావాలి అంటూ సైగ చేశారు. అతడు వెంటనే బదులు చెప్పలేకపోయాడు. తడబడుతూ నిలబడ్డాడు. ఇన్ని రోజులుగా అడుగుతున్న అలవాటు ప్రకారం నాకు ప్రసాదం కావాలి అన్నాడు. మాతృదేవి ఏమీ మాట్లాడకుండా ప్రసాదం ఉన్న చోటు చూపారు. అతను కూడా ఎప్పటిలాగే ప్రసాదం తీసుకొని తిరిగి వచ్చాడు. ముక్తిని పొందాలంటే శారదమ్మ అనుగ్రహంతో అర్హతను సాధించాలి.